నెల్లూరులోని 3వ డివిజన్లో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించిన నాయకులు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం అవకతవకలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్లో స్థానికుల కోరిక మేరకు సీసీ రోడ్డును నిర్మించి ప్రారంభించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ నెల్లూరును రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 3వ డివిజన్లో దాదాపు 23 లక్షలతో ఈరోజు డ్రైన్ వర్క్స్ ని స్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 45వ డివిజన్లో బస్టాండ్ పక్కన, ఆత్మకూరు బస్టాండ్ పక్కన ఈ రోడ్డు ఎంతో డ్యామేజ్ అయింది. గతంలో నేను వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు, ప్రజాప్రతినిధులందరూ ఈ రోడ్డు ఏమన్నారు, ఈ రోడ్డుని అధికారులకి ఆదేశించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఎస్టిమేషన్ వేసి చాలా చక్కగా రోడ్డు వేశారు, వెడల్పు వేశారు, చాలా క్వాలిటీగా వేశారు. అప్పుడు రోడ్డు ఇప్పుడు రోడ్డు చూస్తే, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఎట్టు పోయి అడి తిరుగుతాయి. ఆర్టీసీ బస్సులో బస్టాండ్లో పోవడానికి ఇదే మార్గం. చాలా ఇన్ గేట్ ఇదే చాలా చక్కగా చేశారు. చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చేసిన ఏజెన్సీని కూడా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఒక్కటే నేను చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడుపుతామో గత ముఖ్యమంత్రి గారికి తెలియనందువల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి, అంటే ఎక్కడో వర్క్స్ జరగాల. గత 5 సంవత్సరాల్లో వర్క్స్ జరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాల. ఒకటే మార్గం, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆదాయం పెరగదు. రాష్ట్రానికి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో, వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది. దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని గత ప్రభుత్వం కంప్లీట్గా నిర్ణయం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, అటు యువనాయకుడు లోకేష్ ఈరోజు భారతదేశానికి వచ్చిన 25-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే, ఇవి గ్రౌండ్ కావడానికి కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years, కొన్ని 3 years, కొన్ని 4 years, కొన్ని 5 years. ఇవి గ్రౌండ్ అయితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ చెప్పినట్టు అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ 2 జరగాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. మొదట ఫస్ట్ ఇయర్ చేయలేకపోయాం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను ట్రాక్లో పెట్టడానికి సరిపోయింది. 2వ సంవత్సరం నుంచి ఈరోజు R&B రోడ్స్ కావచ్చు, పంచాయతీ రోడ్స్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు. మున్సిపాలిటీలు అయితే 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్లతో టెండర్లు అయిపోయినాయి. గ్రౌండ్ కూడా అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. 14,000 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఈరోజు మున్సిపాలిటీలో 14,000 కోట్లతో మొదలైనాయి. ఇవన్నీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి చక్కటి తాగునీరు ఉంటుంది, స్వచ్ఛమైన నీరు. నెల్లూరు నగరాన్ని ఒక స్మార్ట్ సిటీ చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. సీసీ డ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3వ డివిజన్లో కూడా సీసీ డ్రైన్స్కి శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో ఇంకా అభివృద్ధి పనులు ఇంకా పరుగులు పెట్టించాలని, ఇంకా అభివృద్ధి పనుల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా గుంటలతో ఉండి ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బంది పడతా ఉన్న విషయం నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సీసీ రోడ్డు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు శాంక్షన్ చేసి వితిన్ 25 days మళ్ళీ ఈ రోడ్డుని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రోడ్డు వేయడంతో పాటు ఆ రోడ్డు మీద పడ్డ వాటర్ పోయేదానికి కూడా సైడ్ క్యానల్స్, అంటే వర్షం పడినప్పుడు రోడ్డు మీద నీళ్ళు నిలవకుండా సైడ్ క్యానల్స్ కూడా ఒకేసారి చేసి ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే అక్కడ ఉన్న పేద కుటుంబాలు, చిన్న చిన్న ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఆ డ్రైన్స్ ప్రాబ్లం లేకుండా
గవర్నమెంట్ మనీతోనే వాళ్ళకి ఖర్చు కలగకుండా గవర్నమెంట్ మనీతోనే ఆ లైన్స్ వేసి డ్రైన్ లైన్స్ వేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా తక్కువ కాలంలో క్వాలిటీతో చేసిన నారాయణ సార్కి 45 డివిజన్ తరపున అలాగే నెల్లూరు సిటీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో చూస్తే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండేవాళ్ళు, బస్సులు తిరిగేదానికి కానీ ప్రజలు నడిచి వెళ్ళేదానికి కానీ ట్రాఫిక్ హెవీగా అవుతుంది. ప్రజలు చెప్పిన 15 రోజులకే సార్ కంప్లీట్ చేసి అదే మళ్ళీ తిరిగి ప్రారంభోత్సవానికి రావడానికి మేము ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారండి. చూస్తున్నారు సీసీ రోడ్డు నారాయణ సార్ ఆధ్వర్యంలో ఓపెన్ అయింది. అలాగే కొన్ని సైడ్ కాలువస్ను కూడా సారు డ్రైన్ వేసి దాన్ని చక్కగా కాంక్రీట్ వేసి క్లోజ్ చేయమన్నారు. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంత మంచి పని చేసిన దానికి సార్కి కృతజ్ఞతలు చెప్తానండి.